ట్రాన్స్మిషన్ లైన్స్ సోర్స్కి లోడ్కి మధ్య మీడియం లాగా యాక్ట్ చేస్తాయి. ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా లోడ్కి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సింపుల్గా అర్థమవడం కోసం ఇక్కడ ఉన్న నెట్వర్క్ని ఇలా సర్క్యూట్గా రిప్రజెంట్ చేయొచ్చు. సోర్స్ ఇంపిడెన్స్ ZS, ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ ZC అండ్ లోడ్ ఇంపిడెన్స్ ZL. సోర్స్ నుంచి పవర్ త్రూ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా లోడ్ దగ్గరికి వస్తుంది. అయితే లోడ్ దగ్గర ఉన్నటువంటి లోడ్ ఇంపిడెన్స్ ఈ పవర్ ఫ్లోని అడ్డుకుంటుంది, అంటే ఇంపిడెన్స్ని కలెక్ట్ చేస్తుంది. సో ఈ ఇంపిడెన్స్ ఎఫెక్ట్ వల్ల కొంత అమౌంట్ లోడ్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత అమౌంట్ తిరిగి సోర్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ సోర్స్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ని కానీ మనం నెగ్లిజిబుల్ అనుకుంటే, లోడ్ నుంచి వచ్చిన టోటల్ అమౌంట్ తిరిగి త్రూ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. లోడ్ దగ్గర మళ్ళీ సేమ్ స్టెప్ రిపీట్ అవుతుంది. ఇలా మల్టిపుల్ ట్రాన్స్మిషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ద్వారా లోడ్కి పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే లోడ్ దగ్గర 4 సెకండ్స్కి ఎంత వోల్టేజ్ ఉందో క్యాలిక్యులేట్ చేయడం కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే మల్టిపుల్ ట్రాన్స్మిషన్ అండ్ రిఫ్లెక్షన్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంతేకాక ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎట్ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ లేక కరెంట్ రెస్పాన్స్ని కనుక్కోవడం కూడా కొంచెం డిఫికల్ట్ బికాస్ ఆఫ్ సేమ్ రీజన్. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బెవ్లే అనే సైంటిస్ట్ ఒక మెథడ్ని డెవలప్ చేశారు. ఈ మెథడ్లో బెవ్లే లాటిస్ డయాగ్రామ్ని డెవలప్ చేసి దాని ద్వారా ఎట్ ఎనీ ఇన్స్టాంట్ ఆఫ్ టైం ఎట్ ఎనీ లొకేషన్ మనకు కావాల్సినటువంటి వోల్టేజ్ కరెంట్ వాల్యూస్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు బెవ్లే లాటిస్ డయాగ్రామ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. బెవ్లే లాటిస్ డయాగ్రామ్లో 2 లైన్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. హారిజాంటల్ లైన్లో ట్రాన్స్మిషన్ లైన్ యొక్క డిస్టెన్స్ని ఇండికేట్ చేయాలి. వర్టికల్ లైన్లో టైంని ఇండికేట్ చేయాలి. ఇప్పుడు సోర్స్ నుంచి వచ్చిన వోల్టేజ్ యొక్క ఇన్సిడెంట్, రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్స్ని డిఫరెంట్ టైం ఇంటర్వల్ దగ్గర ఇండికేట్ చేయాలి. We know that refracted or transmitted voltage, incident voltage plus reflected voltage. ఈ రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ becomes K times of incident voltage. ఇక్కడ K అంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. Now let us assume reflection coefficient of a load K and reflection coefficient of a source -1. Now at time t seconds at load incident voltage E dash, transmitted voltage E, and reflected voltage becomes K times of incident voltage. At time 2t seconds at source incident voltage K E dash, reflected voltage -1 times of K E dash అంటే -K E dash. ఈ రకంగా ఎట్ ఈచ్ సెకండ్ దగ్గర ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ని ఇండికేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం లోడ్ దగ్గర T సెకండ్స్ తర్వాత వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే T సెకండ్స్ వరకు ఉన్న ఇన్సిడెంట్, రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వోల్టేజ్ బికమ్స్ E డాష్ ప్లస్ K E డాష్. సేమ్ ప్రొసీజర్ని యూజ్ చేసి ఎట్ ఎనీ లొకేషన్ ఎట్ ఎనీ ఇన్స్టాంట్ ఆఫ్ టైం వోల్టేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ రకంగా బెవ్లే లాటిస్ డయాగ్రామ్ని డెవలప్ చేయాలి. ఇంకా క్లియర్గా అర్థమవడం కోసం ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. సే DC జనరేటర్ జనరేట్ 1 volt హ్యావింగ్ ఎ నెగ్లిజిబుల్ ఇంటర్నల్ ఇంపిడెన్స్. ఈ వోల్టేజ్ లోడ్కి ట్రాన్స్మిట్ అవుతుంది. జనరేటర్ యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్స్ 0గా కన్సిడర్ చేసాం. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ ZC అండ్ లోడ్ ఇంపిడెన్స్ ZL. లోడ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ బికమ్స్ ZL minus ZC upon ZL plus ZC. సిమిలర్లీ సోర్స్ యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ZS minus ZC upon ZS plus ZC. So this reflection coefficient becomes -1 because we consider source internal impedance negligible. Now voltage response కి బెవ్లీ లాటిస్ డయాగ్రామ్ని డెవలప్ చేద్దాం. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క డిస్టెన్స్ని హారిజాంటల్ లైన్లో ఇండికేట్ చేయాలి. అలాగే టైంని వర్టికల్ లైన్లో ఇండికేట్ చేయాలి. లోడ్ యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ K, సోర్స్ యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ -1 అండ్ ట్రాన్స్మిటెడ్ వోల్టేజ్ 1 volt. ఎట్ టైమ్ t సెకండ్స్ 1 volt incident at load and some part transmitted through the load
some part reflected back to source. Reflected voltage becomes K times of 1 అంటే K. At 2t seconds incident voltage at source is K. Source internal impedance negligible గా కన్సిడర్ చేయడం వల్ల total amount reflected back to the load. So this reflected voltage becomes minus 1 times of K అంటే minus K. At time 3t seconds incident voltage at load is minus K and some part transmitted through the load and some part reflected back to source. The reflected voltage becomes K times of minus K అంటే minus K square. Follow the same procedure for different time periods. ఇప్పుడు లోడ్ దగ్గర t సెకండ్స్ తర్వాత వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే t సెకండ్స్ వరకు ఉన్న ఇన్సిడెంట్ మరియు రిఫ్లెక్టెడ్ వోల్టేజెస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆఫ్టర్ t సెకండ్స్ వోల్టేజ్ ఎట్ లోడ్ బికమ్స్ 1 ప్లస్ K. సిమిలర్లీ ఆఫ్టర్ 3 సెకండ్స్ వోల్టేజ్ ఎట్ లోడ్ బికమ్స్ 1 మైనస్ K స్క్వేర్. ఎట్ 5t సెకండ్స్ వోల్టేజ్ బికమ్స్ 1 ప్లస్ K క్యూబ్. ఓవరాల్గా రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ బికమ్స్ 1 ప్లస్ K మైనస్ ఆఫ్ K ప్లస్ K స్క్వేర్ ప్లస్ K స్క్వేర్ ప్లస్ K క్యూబ్ అండ్ సో ఆన్. ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి సోర్స్ దగ్గర వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ 2t సెకండ్స్ వోల్టేజ్ ఎట్ సోర్స్ బికమ్స్ 1 వోల్ట్. సిమిలర్లీ ఆఫ్టర్ 4t సెకండ్స్ వోల్టేజ్ బికమ్స్ 1 వోల్ట్. ఇదే విధంగా ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఏ డిస్టెన్స్ దగ్గర అయినా వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సే ఎట్ మిడిల్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్టర్ 2t సెకండ్స్ వోల్టేజ్ బికమ్స్ 1 వోల్ట్. సో సేమ్ వేలో ట్రాన్స్మిషన్ లైన్ ఏ డిస్టెన్స్కైనా ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మ్యాగ్నిట్యూడ్ని బట్టి వోల్టేజ్ లేక కరెంట్ యొక్క ట్రాన్స్మిషన్లో ఆసిలేషన్స్ అనేటివి ఉంటాయి. ఎలాగంటే సపోజ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 0 అయితే సిస్టమ్ బికమ్స్ అండర్ డాంప్డ్ సిస్టమ్ అండ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ లెస్ దాన్ 0 అయితే సిస్టమ్ బికమ్స్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఈ పాయింట్స్ అర్థం అవ్వడం కోసం రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం యొక్క రెస్పాన్స్ని డ్రా చేద్దాం. కన్సిడర్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 0 అండ్ ట్రాన్స్మిటెడ్ వోల్టేజ్ 1 వోల్ట్. At time t, voltage becomes 1 plus K volts. Then at time 3t, voltage becomes 1 minus K square volts. At 5t seconds, voltage becomes 1 plus K cube volts. ఈ రకంగా వోల్టేజ్ని మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు 1 వోల్ట్ అప్ అండ్ డౌన్ అవుతూ లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు 1 వోల్ట్ ఆసిలేట్ అవ్వడం వల్ల నేచర్ ఆఫ్ సిస్టమ్ బికమ్ అండర్ డాంప్డ్ సిస్టమ్. సిమిలర్లీ కన్సిడర్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ లెస్ దాన్ 0 అండ్ ట్రాన్స్మిటెడ్ వోల్టేజ్ 1 వోల్ట్. ఆఫ్టర్ t సెకండ్స్ వోల్టేజ్ బికమ్స్ 1 మైనస్ K బికాస్ K బికమ్స్ నెగిటివ్. దెన్ ఎట్ 3t సెకండ్స్ వోల్టేజ్ బికమ్స్ 1 మైనస్ K స్క్వేర్. At 5t seconds, voltage becomes 1 minus K cube. ఈ రకంగా వోల్టేజ్ స్లోగా లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దెర్ ఈజ్ నో ఆసిలేషన్స్ ఇన్వాల్వ్డ్. సో నేచర్ ఆఫ్ సిస్టమ్ బికమ్స్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఈ రకంగా వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి బెవ్లే లాటిస్ డయాగ్రామ్ని ఇలా డెవలప్ చేయొచ్చు. అయితే కరెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. బట్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ యొక్క సైన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ కరెంట్ బికమ్స్ మైనస్ K టైమ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ కరెంట్. సో రిమైనింగ్ థింగ్స్ ఆర్ సేమ్. వోల్టేజ్కి ఏ రకంగా బెవ్లే లాటిస్ డయాగ్రామ్ని డెవలప్ చేశామో అదేవిధంగా కరెంటుకు కూడా బెవ్లే లాటిస్ డయాగ్రామ్ని డెవలప్ చేయొచ్చు. ఈ రకంగా వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క బెవ్లే లాటిస్ డయాగ్రామ్ని డెవలప్ చేసి based on this, at any instant of time, at any location, we can calculate the voltage and current responses. So, ఇది బెవ్లే లాటిస్ డయాగ్రామ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. I think this concept is very clear to you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. Thank you for watching. Thank you so much for supporting us.